దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ సమయం మనకి అనుగ్రహింపబడింది. కాబట్టి మీరు గమనించండి, కొన్ని వాక్యాలు దేవుని లేఖనాల్లోనికి వెళ్ళి ఆలోచించడానికి సిద్ధపడదాం. మన మధ్య ఉంచినటువంటి సభలకు ఒక చక్కటి టైటిల్ మరి అన్నయ్య గారు ఇవ్వడం జరిగింది. అదేంటిదంటే, మానవ జీవితంలో రక్షణ, నిరీక్షణ. ఈ రక్షణ గురించి, నిరీక్షణ గురించి మనందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన ముందు పెట్టారు. ఏంటి రక్షణ? దేనికి రక్షణ? దేని నుంచి మనుషుల్ని మనం రక్షించాలి అని మనుషులు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవాతి దేవుడు ఆలోచించి చేసినటువంటి ఒక పని ఉంటుంది, దాని గురించి ఒక లేఖనం ఉంటుంది. ఈ కాలంలో మనం బాగా దాని గురించి ధ్యానిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో పాంప్లెట్ మీద ప్రకటించినటువంటి ఒక రెఫరెన్స్ ఉంది చూడండి. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని రాయబడి చూడండి. పాపముల నుండి మనిషికి రక్షణ కావాలట. పాపముల నుండి మనుషులకు రక్షణ కావాలి. ఆ రక్షణ ఇవ్వడానికి సాక్షాత్తు దేవాతి దేవుడు దిగిరావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ఇది వాళ్ళు వెళ్ళిచ్చేది కాదు, మరి ఎవరిచ్చేది? ఆ రక్షణ మనిషికి ఇవ్వాలి అంటే కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అందుకే ఒకవేళ దేని నుంచైనా రక్షించడానికి మనుషులు సరిపోతారేమో, దేని నుంచైనా ఒక మనిషిని ఇంకొక మనిషి రక్షించగలడేమో, కానీ పాపము నుంచి మనిషిని రక్షించాలి అంటే అది మనుషుల వల్ల కాదు. మరి ఎవరి దిగి రావాలి? దేవాతి దేవుడే భూమి మీదకి దిగిరావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన దిగొచ్చాడు. పనేంటి? దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఈ ప్రణాళిక ఎందుకు చేశాడు? పైగా రాయబడిన మాటలు మీరు గమనించగలిగితే, తన ప్రవక్తల నోట పలకబడిన మాటలు నెరవేరునట్లు ఆయన దిగొచ్చాడట. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి ఎందుకు దిగి వచ్చారు అంటే ప్రవక్తల మాటలను నెరవేర్చడానికి దిగి వచ్చాడు. సరే, ఆ ప్రవక్తల నోట పలికించింది ఎవరు? ఆయనే పలికించాడు. నెరవేర్చింది ఎవరు? ఆయనే నెరవేర్చాడు. ప్రాణం పెట్టింది ఎవరు? ఆయనే పెట్టాడు. ఈ రక్షణ ప్రణాళిక రాసింది ఆయనే, ఆ రక్షణ ప్రణాళిక నెరవేర్చింది కూడా ఆయనే. సరే, ఇవన్నీ ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? మనల్ని రక్షించడానికి. ఎందుకు రక్షించాలి? నిన్ను ఎందుకు రక్షించాలి? నిన్నైనా నన్నైనా ఎవడినైనా ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నువ్వేమైనా దేశాన్ని ఏమైనా కాపాడతావా? లేదా నువ్వు దేశాన్ని ఏమైనా ఉద్ధరిస్తావా? దేనికి నీ కోసం దేవుడు దిగి వచ్చి ప్రాణం పెట్టాలి? అసలు ఏముంది నీలో? ఏముంది నీలో? నీ కోసం ఎందుకు ఆయన దిగి రావాలి? ఎందుకు పశువుల దొట్లో పరుండు పెట్టాలి? ఎందుకు భుజాన సిలువను మొయ్యాలి? ఎందుకు ఆ సిలువ మీద వేలాడాలి? ఎందుకు నీ కోసం ప్రాణం పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? నువ్వేమైనా చేసావా? నువ్వేమైనా చేసావా? బాబు గారు మనందరినీ కాపాడాలి. ఏ బాబు గారు? చంద్రబాబు గారు. ఎందుకు కాపాడాలి? రోడ్లు వేయాలట. ఎందుకు వేయాలి? వెయ్యాలి అని చెప్పి మనం ఏం చేసాము? ఓట్లేసాం కాబట్టి మనకు చెయ్యాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే
నీ చేత గెలిపింపబడ్డాడు. ఆ అధికారం ఎవరైతే ఇచ్చారో ఆ అందరినీ సాటిస్ఫై చేయవలసిన అవసరత ఉంది. నువ్వు ఓట్లేసావు కాబట్టి నీకు ఈ కార్యక్రమాలు చేయాలి. సరే, యేసుక్రీస్తు ఎందుకు చేయాలి? ఓట్లేశారా? ఏం చేశారు? బైబిల్లో రాయబడుతున్న మాటలు మీరు చూడగలిగితే, యోబు గ్రంథం ఓ మాట బైబిల్లో రాయబడుతుంది చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 13వ నుంచి రాయబడుతున్న మాట. ఎవడైనను అన్నాడు చూడండి. ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే చెప్తున్న మాట చూడండి. ఏమంటున్నాడు? ఎవడైనా భూమిని ఆయనకు అప్పగించాడా? మనం అంటూ ఉంటాం కదా, బయటికి ఎక్కడ ఊరికి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు పక్కింటి వాళ్ళు పిలిచి అంటారు ఏమని, మేము వచ్చేంత వరకు కాస్త ఇల్లు చూస్తూ ఉండండి, లేదా పిల్లల్ని ఎవరికి అప్పగించి కాస్త చూస్తూ ఉండండి అన్నట్టు. ఎవరైనా దేవుడికి భూమిని అప్పగించారా? కాస్త చూడు బాబు అని. మరి ఎందుకు ఈ భూమి మీద దృష్టి పెట్టాలి ఆయన? ఎవడు అప్పగించాడు? నెక్స్ట్, ఎవడైనను సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించాడా అని అడుగుతున్నాడు చూడండి. ఎవడైనా అప్పగించాడా? ఎవడప్పగించాడు? మనం ఏమైనా అడిగామా? పోనీ ఎవరైనా మమ్మల్ని రక్షించండి అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? పోనీ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ దాకెందుకు, ఈ మీటింగులు పెట్టండి అని ఎవరైనా అడిగారా మీ గ్రామంలో? మా రక్షణ కోసం ఆ 2 రోజుల పాటు సభలు ఏర్పాటు చేయండి అని ఎవరైనా అడిగారా? అడగలేదు. మరి ఎందుకు పెట్టాలి? పోనీ ప్రారంభంలో ఈ మందిరం కట్టక ముందు ఎవరో వచ్చి అక్కడ సేవ చేస్తుంటారు కదా, ఒక సేవకుడు, ఆయన ఎవరైనా పిలిచారా మా గ్రామానికి రండి, సువార్త చెప్పమని చెప్పారా? మాకు వాక్యం చెప్పమని ఎవరైనా అడిగారా? అడగకపోయినా ఎవరో వచ్చి అక్కడ వాక్యం ప్రకటించడమే కాదు, కొంతమందిని నడిపించి బాధ్యతని తీసుకుని మన రక్షణ కోసం ఒక ప్రణాళిక రాశాడట. పైగా దేని నుంచి రక్షించడానికి? పాపం నుంచి. ఇంకా చెప్పాలంటే పాపముల నుంచి రక్షించమని దేవుణ్ణి ఎవ్వడు అడగడండి నాకు తెలిసి. ఒకవేళ మనం దేవుని దగ్గరకు వచ్చినా ఏమడుగుతాం? అప్పులు ఉన్నాయి, ఒంటికి నొప్పులు ఉన్నాయి, ఇక ఇలాంటివి అడుగుతారు. ఇలాంటివి. అలా కాకుండా ప్రభువా నాకు పాపాలు ఉన్నాయి, ఆ పాపాలను కడుగని ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇంకా చెప్పాలంటే ఆ ప్రార్థన ఎప్పుడు చేస్తాం తెలుసా? మా నొప్పులు పోవాలంటే ముందు ఏం చేయి? మా పాపాలను కడుగు. పాపాలు ఎందుకు అడగాలి? నొప్పులు పోవడానికి, అప్పులు పోవడానికి. ఖచ్చితంగా పాపాల కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు అడుగుంటారు? ఎవరు అడగడం ఏంటి? మన అమ్మ బాబే అడగలేదు. ఏ అమ్మ బాబు? నేడున్నవాళ్ళు కాదు. ఎవరు? ఆదాము గారు, అవ్వమ్మ గారు. వాళ్ళే అడగలేదు. రాయబడుతున్న మాటలు మనం గమనించగలిగితే ఆదికాండం 3వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భాన్ని చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆ సందర్భంలోకి వెళ్ళి మనం గమనించగలిగితే దేవుడు మనుషుల్ని చేసిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? నువ్వు పండు తినొద్దు. తినేశారు, పాపం చేశారు. ఫస్ట్ పాపం అదే కదా. ఫస్ట్ మనుషులు ఫస్ట్ పాపం చేసిన తర్వాత, పాపం జరిగిన తర్వాత వీళ్ళ ప్రభువా మేము పాపులం అయిపోయాం, మమ్మల్ని రక్షించు అని ఏమన్నా అడిగారా? అడగల. మరి ఏం చేశారు? దాక్కున్నారట. ఫస్ట్ ఆ పాపం చేయగానే ముందు వాళ్ళ దిగంబరత్వం బయటపడ్డది. మహిమ పోయిన తర్వాత వాళ్ళకు అవసరం ఏర్పడింది. ఏంటంటే బట్టలు కావాలి. సిగ్గు దాచుకోవడానికి బట్టలు కావాలి. పోను బట్టలైనా అడిగారా? అడగల.
మరి ఏం చేశారంటే ఆకులు గట్టికినట ఆ ఏదేను తోటలో తిరగడం ప్రారంభించారు. మరలా వీళ్ళ పిలవకుండానే దిగొచ్చి ఆయన పిలుస్తున్నాడు. ఏమని? ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. నువ్వెక్కడున్నావు అని. అప్పుడు ఆయన అంటాడు, నేను భయపడి దాక్కున్నానులే అన్నాడు. భయపడి దాక్కున్నావా? సరే, ఎక్కడ దాక్కున్నావు? ఇప్పుడు దాక్కున్నాడంటే ఎవరి నుంచి తప్పించుకుని దాక్కుంటున్నాడు? దేవుని నుంచి తప్పించుకుని దాక్కుంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని రక్షించుకోవాలి? ఎవరిని రక్షించుకుంటున్నారు? మీకు అర్థమైంది? అర్థం కాలేదు? అక్కడ వెళ్ళి దాక్కుంటే అర్థం ఏంటి? రక్షణ కావాలి. ఎవరి నుంచి? దేవుని నుంచి రక్షణ కావాలి. దేవునికి దొరకకుండా రక్షణ కావాలి. దేవుని కంట పడకుండా నన్ను రక్షించేది ఒకటి కావాలని దాక్కున్నట్టు ఎక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు రక్షణ కల్పించేది ఏంటి? చెట్టు. ఎవరి నుంచి? దేవుని నుంచి రక్షించడానికి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టా దేవుడు వస్తున్నాడు, ఆ దేవుని కంట పడకుండా నేను చేయి, కాపాడు. ఇది మన బతుకులు. మన తల్లిదండ్రులు చేసిన పనేంటి తెలుసా? దేవుని నుంచి తప్పించుకుని రక్షించమని చెట్టు చాటుకు చేరారు. చెప్పండి. తప్పు చేశారు, పైగా తప్పించుకుని వెళ్ళి దాక్కుంటున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర రావడం అవసరమా అండి? ఎందుకు రావాలి? సరే, దాక్కున్న తర్వాత మళ్ళీ పిలిస్తే దాన్ని దాక్కున్నా అన్నాడు. దాక్కుంటే వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళట్లేదు, బయటకు రప్పించాడు. మళ్ళీ అంటుంటాడు, నువ్వు దిగంబరవని నీకు చెప్పినోడు ఎవడు అని మాట్లాడుతూ, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. నువ్వు తిన్నావా? కాస్త శ్రద్ధగా ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకు అర్థం అవుద్ది. రక్షణ అంటే ఊరకను వచ్చేసింది కదా, అందుకే ప్రతి వాడికి తేలికండి. ఏది ఫ్రీగా ఇవ్వకూడదట, కానీ దేవాది దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చేసాడు. అది ఈ రక్షణ అంటే ఎవరికి లెక్కలేదు. అది ఇలా తగులాడుతున్నాయి మన బతుకులన్నీ. మన బతుకులు దరిద్రంగా తగులడానికి కారణం ఏంటి తెలుసా? రక్షణ విలువేంటి తెలియదు మనకి. అందుకే ఇలా ఏడుస్తున్నాం, ఇలా నడుస్తున్నాం, ఇలా బతుకుతున్నాం, సిగ్గుశరం లేకుండా బతుకుతున్నాం. ఎందుకంటే మనకు దాని విలువ తెలియదు. ఓరకన మనం అడగకుండా తీసుకొచ్చి మన చేతులు పెట్టేశాడు. అందుకు లోకు మనకి దాని విలువేంటో తెలియకుండా బతుకుతున్నాం. పిలవకుండానే వచ్చాడట, ఆయనే పిలిచి ప్రశ్నిస్తున్నాడు. అవసరమా? దేనికి ప్రశ్నించాలి? మళ్ళీ పైగా అక్కడ అనుకుంటాం కంటే దేవుడు మనల్ని శపించేశాడని. అది శాపమా? చూడండి, మీరు గమనించగలిగితే దేవుడు మాట్లాడుతూ చెప్తున్నమాట. 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. చూడండి, నీ ప్రయాసను నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తాను. నీ ప్రయాసను పెంచుతాను, నీ గర్భవేదన కూడా పెంచుతాను. దేవుడు శపించేశాడండి అనుకుంటున్నాం. అది శాపమా? సరే, ప్రసవ వేదన ఎంతసేపు ఉంటుంది? కనే అంతసేపు ఉంటుంది, లేదా 9 మాసాలు మోసే అంతసేపు ఉంటుంది. ఇది కష్టమా? ఇది శాపమా? ఆదామును కూడా శపించాడు. ఏమని? నువ్వు బతుకు దినములన్నీ నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. ఇంకా చెప్పాలంటే మీకు 9 నెలలు 10 నెలలు మీకు శ్రమ అయితే, ప్రసవ వేదన అయితే ఆదాముకి, పురుషుడికి బతుకంత చచ్చేదాకా వాడు ప్రయాసపడాలి, వాడు చెమట కార్చాలి, వాడు బతుకంత కష్టపడాలి. ఇది శాపమే కదండి అంటారు. సరే, ఇది శాపమైతే ఈ శాపములో దేవుని కోపం కనబడుతుందేమో. అది దేవుని కోపం కాదు. మీరు గమనించగలిగితే పాపము చేస్తే ఏం చెయ్యాలి, ఏం చేస్తానని చెప్పాడు? పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు. పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదు. పండు తిన్నాయంటే ఏం చేయాలి? చంపేయాలి కదా.
చంపేయకుండా ఈ బాతకాని ఏంటండి? చంపేయకుండా ఈ బాతకాని ఏంటి? వాళ్ళిద్దరితో చంపేయకుండా ఈ బాతకాని ఏంటి? ఎందుకు వాళ్ళు ప్రశ్నించాలి? ఇది అవసరమా? ఈ మీటింగ్ అవసరమా? వాళ్ళిద్దరిని నిలబట్టి మాట్లాడుతూ పైగా ఈ ప్రశ్నలు అవసరమా? ఈ వాదోపవాదాలు అవసరమా? వాళ్ళు అడగాల్సిన అవసరం ఏంటి? తిన్నారు, తినొద్దని చెప్పాడు, తిన్నారు, అతిక్రమించారు కాబట్టి ఏం చేయాలి? చంపేసి మట్టిలో కలిపేయాలి. అదే మట్టి నుంచి తీశాడు, అదే మట్టిలో కలిపేయచ్చా? కలిపేయలేడా? కలిపేయగలడు. పోనీ కలిపేసిన ఆయన ఇంకో మనిషిని క్రియేట్ చేయలేడా? చేయగలడు. మరి చెయ్యకుండా వీళ్ళతో ఈ వాదోపవాదాలేంటి? వీళ్ళని అడగాల్సిన అవసరం ఉందా? పైగా అడిగితే తిన్నగా ఏమైనా సమాధానం చెప్పారు వాళ్ళు? తిన్నగా పండు తిన్నావా అంటే తిన్నాను, తప్పు అయిపోయిందని కాళ్ళ మీద పడి ప్రభువా రక్షించని అడిగారా? అడగలేదు. ఏమంటున్నాడు? ఆదాం అంటున్నాడు, తిన్నావా అని అడిగితే నన్ను అడుగుతావేంటి? ఆవిడ తెచ్చిచ్చింది. పోనీ ఆవిడ తెచ్చిచ్చిందన్నా బాగుండు. అదనలా ఏమంటున్నాడు తెలుసా? ఆవిడ పండు పండిచ్చే ఆవిడని ఎవరిచ్చారు? అది నీవు నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ. అంటే పళ్ళు ఆవిడ తెచ్చింది, ఆవిడ్ని నువ్వు తెచ్చావు. తప్పెవరిది? నీది. ఎంత ధైర్యం అండి వీళ్ళకి! ఎంత ధైర్యం! నాట నుండి నేటి వరకు అదే ధైర్యం అండి. పాపము చేసిన ప్రతి వాడు ఎంతే ధైర్యంగా బతుకుతున్నాడు అండి. ఎన్ని గుండెలండి మనకు అసలు, ఎన్ని గుండెలు! ఈ బీజం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ ఆది దంపతుల దగ్గర నుంచి వచ్చింది. ఈ బీజం అక్కడి నుంచి వచ్చింది. అందుకే పాపం చేసిన భయపడం, అవసరమైతే దేవునితోనే వాదాలకు దిగుతాం. ఆ రోజు వాదిస్తున్నాడు, తప్పు నాదా నీదే అన్నాడు. పోనీ ఆ మాట అన్నాకైనా చంపేయాలి కదా? నన్నే ఎంత మాట అంటావరా అని? ఆ లెంప ఈ లెంప వాయించరా? పోనీ మీ కళ్ళ ముందే మీ పిల్లలే మిమ్మల్ని ఎదిరించి మాట్లాడితే ఏం చేస్తారు? లెంపలు పగిలిపోతాయి. వాడికి ఎంత వయసు వచ్చినా, వాడు ఎంత పెద్దోడైనా దవడ పగిలిపోద్ది. ముందు నా ముందే నిలబడి నన్ను ఎదిరించి మాట్లాడతావా? నేను కంటే పుట్టావు, నేను పెంచితే పెరిగావు అని లెంపలు పగలగొట్టేస్తాం. మరి పగలగొట్టాలి కదా, పగలగొట్టడం మానేసి బాతాకాని పెట్టాడు. చూడండి, పెట్టంటాడు, సరే తప్పు చేశారు కదా, సరే అయితే నీకు ప్రయాసను పెంచుతున్నాడు. ప్రయాస పెంచడం ఏంటి? చంపేయాలి కదా. ప్రయాస అన్న దాన్ని అడ్డం పెట్టి ఏం చేశాడు తెలుసా? మన చావును వాయిదా వేసాడంట ఆయన. వాళ్ళ చావును వాయిదా వేశాడు. అంటే రక్షించడానికి ఏం చేశాడు తెలుసా? రక్షించడానికి టైం ఇచ్చాడంటే. చూడండి, ఆ రోజే చావాలి వాళ్ళిద్దరూ. ఆ రోజే చావాల్సిన వాళ్ళిద్దరికి టైం ఇవ్వడం మొదలుపెట్టాడు. టైం ఇచ్చి అంటాడు, అది టైంలో మనకు అనిపించదు. మీ ప్రయాసను, మీ గర్భవేదనను నేను హెచ్చిస్తున్నాను. ఇది మనకు అర్థం కావాలంటే పైన విషయం చెప్తాను చూడండి, 15వ వచనం. అమ్మా మీరు మైకులో వద్దు కానీ మామూలుగా చదవండి, నాకు వినపడుతుంది, దగ్గరగానే ఉన్నారు కదా. సరే. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తాను అన్నాడు. చూడండి, ఇప్పుడట పాముతో ఆయన మాట్లాడుతున్నప్పుడు చెబుతున్న మాట చూడండి. ఏంటదంటే, నీ సంతానానికి ఆమె సంతానానికి, స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి, స్త్రీకి సర్పానికి మీ ఇద్దరికి వైరం పెడతాను. వైరం అంటే గొడవ అంటే ఇంకో మాట. మీ ఇద్దరికి పోటీ పెడతాను, అది దాని మీనింగ్. మీ ఇద్దరికి పోటీ పెడతాను. ఎవరిద్దరికి? స్త్రీకి సర్పానికి. సర్పమనగా మీనింగ్ సాతానికి సర్పానికి పోటీ పెడతాను. నెక్స్ట్, నీ సంతానానికి స్త్రీ సంతానానికి పోటీ పెడతాను. ఈ పోటీ పెడుతున్నాడట. పోటీ పెట్టి
ఇప్పుడు అంటున్నాడు మీకు వైరం కలగజేస్తాను అన్నాడు. చూడండి, ఆ వైరం కలగజేసి కిందకంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని అందాక మీరు బతకండి అన్నాడు. చూడండి, ఈ పోటీ ఎందుకండి? ఈ పోటీ ఎందుకండి? ఈ పోటీ ఏంటి తెలుసా? మీరు గమనించండి, దేవుని ప్రేమ అక్కడే మనకు అర్థం అవుతుంది. పోటీ, ఇంకా పోటీ ఏంటండి? ఇలా ఆల్రెడీ ఇద్దరు ఏమైపోయారు? పోటీలో ఓడిపోయారు. ఆల్రెడీ పోటీలో ఓడిపోయారు ఇద్దరు. ఎంతమంది ఉన్నారు అప్పటికి? ఇద్దరే ఉన్నారు. ఇద్దరిని ఓడించింది ఎవరు? ఓడించారు సాతాను. ఓడిపోయారా? ఓడిపోయారు. ఓడిపోయిన వీళ్ళిద్దరిని ఏం చేయాలి? చంపేయాలి. విన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు? సాతాను. ఇద్దరు ఓడిపోయారు, సాతాను గెలిచింది. సాతాను విజేతగా ప్రకటించి వీళ్ళిద్దరిని ఏం చేయాలి? గోతులు గప్పెట్టేయాలి వీళ్ళిద్దరిని. కానీ దేవుడు అంటాడు, గేమ్ అయిపోయింది, గేమ్ ఈజ్ ఓవర్. అయిపోయిన ఆటను మరలా మొదలుపెట్టాడట. మీకు అర్థమైంది? అర్థం కాలేదు. ఈ మధ్యకాలం వరల్డ్ కప్ జరిగింది చూసారా? ఈ సంవత్సరమేనా ముందు సంవత్సరం వరల్డ్ కప్ జరిగింది. ఇండియా వరుసటి అన్ని మ్యాచ్లు గెలిచిందండి. అన్ని మ్యాచ్లు గెలిచింది. ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిపోయింది, ఫైనల్ మ్యాచ్లో. ఆ ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు భారతదేశం అంతా ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? ఇంక్లూడింగ్ క్రికెట్ ఆడిన క్రికెటర్లు కూడా ఏడ్చారు గ్రౌండ్లో పడి. ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది వాళ్ళు. ఒక్క మ్యాచే ఓడిపోయారు. ఆ మ్యాచ్ ఓడిపోయినందుకు దేశం కోట్ల మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? కప్పు పోయింది, కప్పు పోయింది. ఇప్పుడు విజేత ఎవరు? అదర్ టీం. అవతల టీం ఏదైతే ఉందో ఆ టీం గెలిచింది. ఆ టీంని విజేతగా ప్రకటించి కప్పించి పంపించేశారు. వాళ్ళ సగర్వంగా కప్పుని తీసుకుని వెళ్ళిపోయారు. కన్నీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే ఇండియా. ఒకవేళ ఆ మ్యాచ్ ఆ రోజుతో అయిపోయింది కాబట్టి మనమందరం ఏడ్చాం, వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా మీరు గమనించండి, సాతాను గెలిచింది, మన తల్లిదండ్రులు ఇద్దరు ఓడిపోయారు. సెలబ్రేషన్ ఎవరు చేసుకోవాలి? సాతాను చేసుకోవాలి. అయిపోయింది. మనుషులు ఇద్దరు ఏడవాలి. వాళ్ళిద్దరు ఏడవడమే కాదు, చావాలి. అదే టైంలో మన క్రికెట్ ఆడారు చూస్తారా? ఆ టైంలో ఓడిపోయి ఏడుస్తున్న టైంలో పైనుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, మ్యాచ్లు ఇంకా అయిపోలేదు, ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి, మీకు ఇండియాకి గేమ్స్ ఇంకా 4 గేమ్స్ పెడుతున్నాం అన్నారు అనుకోండి. ఎవరు సంతోషపడతారు? ఇండియా మొత్తం ఆనందపడు. ఎందుకు ఆనందపడుతుంది? మరలా గెలిచే అవకాశం వచ్చింది. ఓడిపోయామని ఏడుస్తున్నారు, కప్పు పోయిందని ఏడుస్తున్న టైంలో ఒకవేళ పైనుంచి పెద్దలందరూ తీర్మానం చేసి ఎవరైతే ఆ మ్యాచ్లు పెట్టారో, ఆ మ్యాచ్లు పెట్టిన వాళ్ళు, ఇది లాస్ట్ గేమ్ కాదు, ఇది లాస్ట్ గేమ్ కాదు, ఇప్పటి వరకు వీళ్ళు కష్టపడి గెలిచారు కాబట్టి, ఇదే ఒక్కటే ఓడిపోయారు కాబట్టి ఇంకొక గేమ్ పెంచుతున్నాం, 4 కూడా అవసరం, ఒక గేమ్ పెంచుతున్నాం అంటే ఇండియా మొత్తం ఏం చేస్తుంది చెప్పండి? సెలబ్రేషన్ చేసుకుంది. ఇప్పుడు గేమ్ మరలా స్టార్ట్ అవుతుందంటే ఎవరికి ఆనందం? ఎవరికి ఆనందం? గమనించండి, ఎగ్జామ్ రాసేసారట, కొంతమంది పాస్ అయిపోయారు. కానీ పేపర్ లీక్ అయిందని చెప్పి మరలా ఎగ్జామ్ పెడుతున్నాం అన్నారు. దీంట్లో ముందు ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయిన వాళ్ళందరూ సంతోషపడుతున్నారు, కొంతమంది ఫెయిల్ అయిపోయి ఏడుస్తున్నారు. లేదు ఈ ఎగ్జామ్ కాదు, ఇంకో ఎగ్జామ్ పెడుతున్నాం అంటే ఎవరు ఏడుస్తారో ఎవరు సంతోషపడతారు? ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరికీ హ్యాపీ, పాస్ అయిన వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, ఇది మీరు మైండ్లో పెట్టుకుని చదవండి. ఆల్రెడీ విన్నర్ ఎవరు? సాతాను. పాస్ అయిపోయింది ఎవరు? సాతాను. గెలిచింది ఎవరు? సాతాను. ఓడిపోయింది ఎవరు? మనుషులు. ఇప్పుడు ఈ ఓడిపోయిన వేళ్ళకి అవకాశం ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? గేమ్ అయిపోలేదు, గేమ్ ఇంకా ఉంది. రక్షణ ప్రణాళిక ఎక్కడది కాదు, ఎక్కడదనుకుంటున్నారు? ఏదేను తోటలో నాడు రాశాడు మన రక్షణ ప్రణాళిక. ఎలాగో తెలుసా? అయిపోయిన మ్యాచ్ని మరలా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరస్ కలగజేస్తా. అంటే
మరలా గేమ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు. మరలా కదా సాతాను మోసం చేశాడు కదండి అని మీరు అనుకుంటారు కదా. సాతాను మోసం చేశాడా? గెలిచిన సాతాను ఏం చేశాడు? మోసం చేశాడు కదండి. దేవుడు అన్యాయస్తుడు అంటే సాతాను మోసం చేయలా, సాతానికి అవకాశం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే అవ్వ ఆదాముని ఇద్దరిని చంపేసి ఎక్కడికి పంపించాలి? పాతాళానికి. వీడిని కూడా ఎక్కడికి పంపించాలి? పాతాళానికి. ఇప్పుడు అవకాశం ఇద్దరికి ఇస్తున్నాడా? ఇద్దరికి ఇస్తున్నాడు. అక్కడ అర్థమైంది తెలుసా? మోసం చేసినందుకు వాడు పోవాలి, ఎందుకంటే వాడు అక్కడి నుంచే వచ్చాడు. వీళ్ళ పరీక్షించడానికి దెయ్యాన్ని పాతాళం నుంచి బయటకు రప్పించాడు. వాడు బతికి ఎక్కడుంది? పాతాళంలోనే. పాతాళంలో ఉన్నవాడిని బయటికి రప్పించాడు. బయటికి రప్పించి టెస్ట్ పెట్టమన్నాడు, పెట్టాడు. వీళ్ళిద్దరూ ఓడిపోయారు. వీళ్ళిద్దరు టెస్ట్ పెట్టిన తర్వాత కూడా వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? వాడి ప్లేస్ అదే, వాడి ప్లేస్ అదే, ఎక్కడికే పోవాలి. వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళతో పాటు వాడు వెళ్ళిపోవాలి, వాడితో పాటు ఇద్దరు కూడా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇద్దరికి అవకాశం వస్తుంది. ఏంటి అవకాశం అంటే, పాతాళం వెళ్లకుండా నీకు టైం ఇస్తున్నాను, చావకుండా వీళ్ళకి అవకాశం ఎంతమందికి ఇచ్చాడు? ఇద్దరికి అవకాశం ఇస్తున్నాడు. ఇద్దరికి అవకాశం ఇస్తున్నాడు. అందుకు సాతాను కూడా హ్యాపీ. ఎందుకు? ప్రభుత్వ దెయ్యాలంటే చూసారా, దేవుని కుమారుడా, దేవుని కుమారుడు, సజీవుడు అయిన దేవుని కుమారుడా, కాలము రాక మునిపే మమ్మను పాతాళమునకు పంపుటకు వచ్చేసావా అని అడుగుతారు. కాలము రాక మునిపే మమ్మల్ని పాతాళాన్ని పంపడానికి వచ్చేసావు అంటే ఎక్కడికి పోవాలి? వాళ్ళందరూ పాతాళానికి పోవాలి. కాబట్టి పాతాళానికి వెళ్లకుండా దానికి టైం ఇచ్చాడు. సరే, ఇంకా నీకు టైం పెంచుతున్నాను బయట తిరగడానికి, నీవు కూడా ఈ లోకంలో తిరగడానికి నీకు టైం ఇస్తున్నాను. అవ్వాదమ్మకు కూడా టైం ఇచ్చి అంటున్నాడు. సరే, మీకు కూడా టైం ఇస్తున్నాను. వాడిని గెలవడానికి మీరు ట్రై చేయండి, మిమ్మల్ని ఓడించడానికి వాడు ట్రై చేస్తాడు. మీకు మరలా మ్యాచ్ ప్రారంభిస్తున్నాను అన్నాడు. చూడండి, రైట్, మ్యాచ్ స్టార్ట్ అయింది. మరలా గెలవాలి. పోనీ గెలిచే మొఖాలేనా? ఎవరు గెలుస్తారు చెప్పండి? ఆయన గెలుస్తాడా? పోనీ ఆయన నుంచి వచ్చిన మనం గెలుస్తామని? ఎవడైనా గెలిచే దమ్ముందా మనలో? ఎవడికైనా? ఎవడు గెలుస్తాడు వాడి మీద? అప్పుడు మరలా టైం పెంచామన్నాడు తెలుసా. మీ మొఖాలు గెలిచే మొఖాలు కాదు, కానీ ప్రవచనం అక్కడ పడుతుంది చూడండి. వాగ్దానం అక్కడ పుట్టింది. మనం రక్షిస్తానన్న వాగ్దానం అక్కడ పడుతుంది. నీకును ఆమెకు వైరము కలగజేస్తానని చెప్తున్నమాట. మరియు నీకును స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తాను. అది అని, అది అనగానే ఒక నెంబర్ వేసి కింద రాశాడు చూడండి. ఆయన వస్తాడు. ఎవరిని కొట్టడానికి? నిన్ను కొట్టడానికి ఒక ఆయన వస్తాడు. ఎవరాయన? యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు ఆలోచించండి, తప్పు చేసిన ఇద్దరిని ఆ రోజే చంపేసి ఉంటే మన కథలన్నీ ఎక్కడ ముగిసిపోను తెలుసా? ఏదేను తోటలో అక్కడే ముగిసిపోను మన కథ, అక్కడే ముగిసిపోను. అక్కడ వాళ్ళని చంపకుండా ఏం చేసాడు తెలుసా? టైం ఇచ్చిన ఆయన, సరే గెలవండి, గెలిస్తే మీరు పరలోకం రండి అనలా. మళ్ళీ అంటాడు, మీలో ఎవ్వరూ గెలవలేరు కానీ సరే నేను వస్తానులే. దేనికి? మిమ్మల్ని గెలిపించడానికి, మిమ్మల్ని గెలిపించడానికి. ఇప్పుడు మరలా నేను అడుగుతున్నా, ఎవరు అడిగారు ఈయన రమ్మని? ఈయన రమ్మని ఎవరు అడిగారు? ప్రభువా మేము గెలవలేమని అన్నారా వాళ్ళిద్దరు? నీకు ఆమెకి వైరం పెడతానప్పుడు అవ్వమ్మ గారు నేను గెలవలేనందా? అనలా. పోనీ ఆదాముగా నేను ఓడించలేను అన్నాడా? అనలా. ప్రభు మా సంతానం ఎవరు గెలవలేరు అన్నారా? అనలేదు. మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి ప్రభు అని అడిగారా? అడగలేదు. చూడండి, అడగకుండానే ఇస్తాడేటటువంటి వాగ్దానమేనా? ఎవరు అడిగారు ఇది? ప్రభు మేము గెలవలేమని అన్న ఏడ్చామాను? ఏడవకుండానే ఎందుకు ఇస్తున్నాడు? దేవుని దగ్గర ఉన్న పిచ్చి ప్రేమ ఇదేనండి. దేవుని దగ్గర ఉన్న వెర్రి ప్రేమ ఇదే. ఎవరైనా అడిగితే ఇస్తారేమో, ఈయన అలా కాదు, అడగకుండానే ఇస్తాడట. అడగకుండానే ఇస్తున్నాడు. అలా ప్రార్థించలా, తప్పైపోయిందని ప్రాధేయపడలా, పశ్చాత్తాపడలా, ఎదిరించి మాట్లాడారు, వాదించారు, దాక్కున్నారు, పారిపోయారు. ఇన్ని చేసిన వాళ్ళని అంటాడు పిలిచి, సరే మీరు పారిపోయినా నేను పిలుస్తాను, మీరు వెళ్ళిపోయినా మీ వెంట వస్తాను,
మీరు అడగకపోయినా నేను వాగ్దానం చేస్తాను, మీరు పిలవకపోయినా నేనే వచ్చి మీకోసం ప్రాణం పెడతాను. ఎవరండి ఈయన పిలిచింది? ఎవరు పిలిచారు ఈయన? ఎవరు అడిగారు? మన తల్లిదండ్రులు అడగలేదు, మనం అడగలేదు. అడగకపోయినా తనంతట తానే వచ్చి ఆయన అంటున్నాడు. అందుకే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారట. ఎవరు అడిగారు రక్షించమని? ఏ ఒక్కడైనా ఏడ్చాడు భూమి మీద పుట్టినవాడు మమ్మల్ని రక్షించు ప్రభువా అని? వాళ్ళేంటి? పోనీ మన గురించి ఆలోచించండి. ఏ రోజైనా మీ బతుకులెట్టుకుని, పోనీ మన బతుకులెట్టుకుని, నా బతుకెట్టుకుని, మీ బతుకెట్టుకుని ఏ రోజైనా ఏడ్చామా ప్రభువా నీవే మమ్మల్ని కాపాడ ప్రభు అని? ఏ రోజైనా ఏడ్చాం మనం? ఏ రోజైనా? ఆయన ఎందుకు వచ్చాడు మన దగ్గరికి? ఎందుకు వచ్చాడు? రక్షించడానికి. ఎవరు అడిగారు? ఎవరు అడిగారు నిన్ను అంటే? నువ్వు అడగవలే, నువ్వు అడగవు. నువ్వు అడిగే జ్ఞానం కూడా లేదు నీకు, అడిగే బుద్ధి కూడా లేదు నీకు. నువ్వు అడగవు. అడగకపోయినా నేనే వస్తానులే. నువ్వు అడగకపోయినా నేనే వస్తాను, నువ్వు ప్రార్థించకపోయినా నేనే వస్తాను, నువ్వు చెయ్యమనకపోయినా నేనే చేస్తానులే, నేనే చేస్తాను. నువ్వు అడగవు. నువ్వు అడగకుండానే మన కోసం రక్షణ ప్రణాళిక రాశాడు. రాసి అడగకుండానే మన కోసం ప్రాణం పెట్టినవాడు అలాంటి ప్రభు. అందుకే రక్షణ ఊరకనొచ్చింది అనుకోకండి. ఆ రక్షణ ప్రణాళిక ఎంత ప్రమాదకరమైంది తెలుసా? ఆ రోజు నేను వస్తాను అంటున్నాడే, ఆ రోజు చెప్పాడు వస్తానంటే అర్థం ఏంటి? మీకోసం వచ్చి నేను చనిపోతాను. ఇంకా చెప్పాలంటే ప్రయాస వాళ్ళకి ఇచ్చాడు, చావు ఈయన తీసుకున్నాడు. ఎక్కడ కనపడిందో కనపడలేదు, మీరు గమనించండి. ప్రయాస మనకిచ్చాడు, మరణం ఆ రోజు ఏం వచ్చింది? వాళ్ళు ఏం పొందాలి? మరణం పొందాలి. మరణం ఆయన తీసుకుని అంటున్నాడు నేను వచ్చేదాకా బతకండి అన్నాడు. నేను వచ్చేదాకా బతకండి, పడతాలేస్తా బతకండి. పైగా ఇది బాధ మీకు, పైగా అది ఏంటట? ఇది ప్రయాస అయితే సిలువలో ఆయన పడింది ఏంటి? ఒకవేళ మీరు అనుకుంటుంటారు కదా ఈ బాధ అవ్వమ్మ తెచ్చేసిందని, అవ్వమ్మ వల్ల దేవుడు మా అందరిని శపించాడు అనుకున్నారు. కాదు, మనల్ని ఆ రోజు తప్పించడానికి మన మీద చిన్న బాధ పెట్టాడండి. సరే అందాక పడతాలేస్తూ బతకండి. ఈరోజు చావాల్సిన చావు ఏదైతే ఉందో అది నేను చనిపోతాను, మీరేం చేయండి? ప్రయాసపడండి. అంటే ప్రయాసను మనకిచ్చాడు, భయంకరమైన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. భయంకరమైన మరణాన్ని ఆయన తీసుకున్నాడండి. మరలా ఎవరు అడిగారు? ప్రభువా మమ్మల్ని రక్షించి చావు నువ్వు తీసుకోవా? మా మరణాన్ని వాయిదా వేసి మమ్మల్ని బతికించమని ఎవరైనా అడిగారా? ఏదేను తోటలో ప్రార్థన లేదండి. ఏదేను తోటలో ప్రార్థన లేదు. ఈరోజు మన బతుకుల్లో కూడా ప్రార్థన లేదు. నన్ను కాపాడు ప్రభువు అని అడగకపోయినా ఆయన అంటాడు నేను వస్తానులే, నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను, నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను. ఎందుకంటే మీకు తెలియదురా చావంటే. చావంటే ఈరోజు సరదాగా ఉంది కదండి మనకి. ఎందుకు తప్పించాడు తెలుసా? చావంటే ఏంటో నీకు తెలియదు. కొన్నిసార్లు మీరు గమనించండి, మండుతున్న మంటను పట్టుకోవడానికి పిల్లలు పాక్కుంటూ వెళ్ళిపోతారు, అవునా? అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? బలవంతంగా లాక్కొస్తారు. ఆడు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, తల్లిదండ్రులు లాక్కడానికి. వాడు అయినా వెళ్తుంటే మూతి మీద ఒకటి కొట్టి మరీ ఆపుతారు. ఎందుకు ఆపుతున్నారు? వాడు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, మనం ఆపడానికి. వాడు ఎందుకు వెళ్తున్నాడు? దాన్ని పట్టుకుంటే ఏం జరుగుద్దో వీడికి తెలియదు. మరి ఎవరికి తెలుసు? తల్లిదండ్రులు తెలుసు కాబట్టి వెళ్ళనివారు. అలాగే చావు తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి చావు అంటే ప్రతి వాడికి సరదా. చావు అంటే సరదా. అది ఇష్టానుసారంగా బతికి, పాపాలు చేస్తూ బతికి, పాపంలో బతికి చేస్తాననుకుంటున్నావు. చావు తర్వాత ఏం జరుగుతుంది నీకు తెలియదు. ఇంకా చెప్పాలంటే పిల్లోడు అగ్నిని ముట్టుకుంటే చెయ్యే కాలుతుందేమో, పట్టుకుంటే చెయ్యే కాలుతుంది. పాతాళంలో పడితే ఏమవుతుందో నీకు తెలియదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియదు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియదు కనుకనే ఆదాము కూడా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడేమో. చంపేసుకో, అది అడగట్లేదండి. మనం అడగం, కానీ చస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. చావు తర్వాత మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే లేదు వీళ్ళని కాపాడాలి, ఎలాగైనా కాపాడాలి. ఎలా కాపాడాలి? నా వాక్యము ప్రకటించి, నా వాగ్దానం ఇచ్చి వీళ్ళని కాపాడాలి.
నా వాగ్దానం ఇచ్చి. ఆయన అడగకుండానే వాగ్దానం ఇచ్చాడు, అడగకుండానే మన రక్షణ ప్రణాళిక రాశాడు, అడగకుండానే మనల్ని కాపాడని ప్రయత్నించాడు. అందుకే ఈ రోజు కూడా అడగకుండానే సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకు తెలుసా? నువ్వు అడగో ప్రకటించమని, నువ్వు అడగో పెట్టమని, నువ్వు అడగో చెప్పమని. నువ్వు అడగవు, ఏది అడగవు, ఎందుకంటే నీకు తెలియదు. అందుకే ఆయనే ప్రేరేపిస్తాడు, ఎవరొకరిని ఆయనే పంపిస్తాడు. తన ప్రవక్తలను ఎలాగైతే పంపించి పలికించాడు, ఈరోజు కూడా తన పిల్లల్ని పంపించి ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించాలి, మిమ్మల్ని రక్షించాలి. ఎందుకు ఈ రక్షణ ప్రణాళిక రాశాడో మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం.